హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేతాని. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ కిచెన్. ఈరోజు నేను తెలంగాణ స్టైల్ చేపల పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ నేను చిన్న చేపలతో ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పెద్ద చేప ముక్కలతో కూడా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 500 గ్రామ్స్ చేపలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఇక్కడ మన చేపల క్వాంటిటీని బట్టి మనం చింతపండు తీసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. 500 గ్రామ్స్ చేపలకి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుంది. ఇలా చింతపండులో వాటర్ వేసుకొని నానబెట్టుకొని ఒక సైడ్ ఉంచుకోవాలి. ఈ మసాలా ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను 4 ఆనియన్స్ తీసుకున్నాను. స్టవ్ పైన ప్యాన్ ఉంచుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 రెడ్ చిల్లీస్ వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా దినుసులన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆనియన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న రెడ్ చిల్లీస్ వేసుకొని ఇదే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం చేసే ఫిష్ కర్రీకి మంచి కలర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసి అందులోనే కొద్దిగా ఉప్పు వేసి పౌడర్ చేసుకోవాలి. ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్, రెడ్ చిల్లీస్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును గుజ్జు తీసి పక్కన ఉంచుకోవాలి. తరువాత మనం కర్రీ వండుకునే పాత్ర స్టవ్ పైన ఉంచుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఆవాలు, మెంతులు, జీలకర్ర, 4 వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియంగా ఉంచుకొని మసాలాలన్నీ బాగా కలిసే వరకు 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మసాలాని ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ఉప్పు, కారం, పులుపు చెక్ చేసుకొని 4 పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి. ఈ పులుసులో పచ్చిమిర్చి వేయడం వల్ల పులుసుకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు పులుసుని బాగా ఉడికించుకోవాలి. పులుసు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం, పులుపు చెక్ చేసుకొని మనం తీసుకున్న చేపల్ని ఇందులో వేసుకొని 1 మినిట్ పాటు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని 1 మినిట్ పాటు చేపల పులుసును ఉడికించుకుంటే మన తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా మసాలా ప్రిపేర్ చేసుకుంటే ఈ ఫిష్ కర్రీ ఎవరైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గరిట పెట్టకుండా పులుసుని బాగా తిప్పుకొని 1 మినిట్ తర్వాత దింపేసుకోవాలి. ఈ చేపల పులుసు మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.